మాకు ఇద్దరు పిల్లలు, రవితేజ, కిరణ్ సాయి. పెద్దోడు 6th స్టాండర్డ్ చదువుతాడు, చిన్నోడు 4th స్టాండర్డ్ చదువుతున్నాడు. మా అత్తమ్మకి మా మామయ్యకి ఒంట్లో బాగోదు, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అనమాట. ఎప్పుడు మెడిసిన్ ఖర్చు అవుతూనే ఉంటుంది, నెల నెల ఇబ్బందిగా ఉంటుంది. మా ఆయన చిన్న జ్యూస్ షాప్ మాత్రమే రన్ చేస్తున్నారు. అది రోజువారీ వచ్చే అమౌంట్ చాలట్లేదు. పిల్లలకి ఏమీ పెట్టలేక కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది, చదువుల విషయంలో అన్ని విషయంలో. నేను మాకు ఒక జ్యూస్ షాప్ ఒకటి, బయట ఫ్రూట్స్ అమ్ముకోవడం బండి మీద, తర్వాత జ్యూస్ అమ్ముకోవడం, అంతే సార్. దాని మీద వచ్చిందే ఇలాగా పిల్లలు చూసుకోవడం, పిల్లలకి ఏవి కావాలంటే ఇంటికాడ ఈ రెంట్లు కట్టుకోవడం, మామూలుగా అక్కడ అమ్మా నాన్నని చూసుకోవడం, అంతే సార్. పిల్లల చదువుకి మనీ ఖర్చు కూడా మేము పెట్టలేకపోతున్నాము. ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేయాలంటే కనీసం ఒక 50,000 60,000 అడుగుతూనే ఉంటారు. అందువల్ల మేము జాయిన్ చేయలేకపోయాము మా పిల్లల్ని. నేను ఒకసారి ఫ్రూట్స్ కొనుక్కుందామని వెళ్ళినప్పుడు వీళ్ళ ఫాదర్ నాకు వీళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పారు. అసలు చాలా డబ్బులు చాలేవు కాదు. వీళ్ళిద్దరు పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నానండి, గవర్నమెంట్ వాళ్ళు బాగా చదివించట్లేదు అనే విషయం నాకు చెప్పారు. సో అప్పుడు నేను విషైన్ ఫౌండేషన్ వాళ్ళకి నేను ఇది ఫార్వర్డ్ చేశాను. విషైన్ ఫౌండేషన్ వాళ్ళు ఈ ఫ్రూట్ వెండర్స్ని ఎంత సంపాదిస్తారు ఏంటి అన్నీ తెలుసుకున్న తర్వాత వీళ్ళిద్దరి పిల్లలకి చదువుకి స్పాన్సర్ చేయాలి అని చెప్పేసి అనుకున్నారు. విషైన్ ఫౌండేషన్ వాళ్ళు ఇద్దరు పిల్లలకి కూడా ఈ పెద్ద అబ్బాయికి 35,000, చిన్న అబ్బాయికి 35,000, మొత్తం 70,000 వాళ్ళు స్పాన్సర్షిప్ చేశారు. పిల్లల చదువు చాలా బాగానే ఉంది సార్. వాళ్ళు డైలీ స్కూల్కి వెళ్ళడం రావడం, ఆ స్కూల్ డ్రెస్సులు అన్నీ వాళ్ళే, బుక్స్ బ్యాగులు అన్నీ వాళ్ళే తీసుకున్నారు సార్. ఇబ్బంది అంటూ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. పిల్లలు ఆ స్కూల్లో జాయిన్ చేయడం విషైన్ ఫౌండేషన్ వాళ్ళు ఇవ్వడం వల్ల పిల్లలకు కొంచెం సేఫ్ అయ్యింది. పెద్ద అయిన తర్వాత సైంటిస్ట్ అవుదాం అనుకుంటున్నాను. పెద్ద అయ్యాక నేను పోలీస్ అవుదాం అనుకుంటున్నాను. వీళ్ళకి విషైన్ ఫౌండేషన్ హెల్ప్ చేసినందుకు వీళ్ళు చాలా కృతజ్ఞతగా ఉండి వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. విషైన్ ఫౌండేషన్ వారికి చాలా రుణపడి ఉంటాము. పిల్లల కోసం ఇంత హెల్ప్ చేసినందుకు వాళ్ళకి భగవంతుడు ఎప్పటికీ అలాగే ఉంచాలి, అలా ఇంకా ఎంతో మందిని చదివించాలి వాళ్ళు అని చెప్పేసి కోరుకుంటున్నాం దేవుణ్ణి. మా పిల్లల్ని చదివించినందుకు వాళ్ళకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం, వాళ్ళకి ఎప్పుడు కృతజ్ఞత చెప్తున్నాం.